ముందుగా ఇక్కడ విచ్చేసిన పూజ గురువులకు, కన్యాశ్రీలకు, బ్రదర్లకు, సంఘస్థులకు, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇక్కడికి కేవలం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాత్రమే రాలేదు. స్వాతంత్రం యొక్క గౌరవాన్ని తెలుసుకోవడానికి, మనకు లభించిన స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో ఆలోచించడానికి ఇక్కడ చేరుకున్నాం. ఆగస్టు 15న 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం అంత సులభంగా రాలేదు. ఎంతోమంది తమ రక్తాన్ని చిందించారు, ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు, ఎంతోమంది జైళ్లకు వెళ్ళారు, ఎంతోమంది తమ కుటుంబాలను వదిలారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాదీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఒక్కసారి మనమందరం వారిని స్మరించుకుందాం. వారికి మన ఘనమైన వందనం. ఈరోజు మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేశం నాకు ఏమిచ్చింది అని కాకుండా, నేను నా దేశానికి ఏమి ఇవ్వగలను? ఇదే మన దేశభక్తి. దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15న జెండా ఎగురవేయడం కాదు, జెండాకు గౌరవం ఇవ్వడం దేశభక్తి. స్వేచ్ఛను ఉపయోగించుకోవడం దేశభక్తి. చెట్లను నాటడం దేశభక్తి. రోడ్డుపై చెత్త వేయకుండా చూడడం దేశభక్తి. నీటిని వృధా చేయకుండా కాపాడడం దేశభక్తి. ఇతరులను గౌరవించడం కూడా దేశభక్తి. దేశం మారాలి అంటే మంచి నాయకులు మాత్రమే అవసరం కాదు, మంచి పౌరులు కావాలి. మనలో ప్రతి ఒక్కరూ మారితేనే మన ఇల్లు మారుతుంది, మన పాఠశాల మారుతుంది, మన సమాజం మారుతుంది, మన దేశం మారుతుంది. అందుకే ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం నా దేశం అని సులభంగా చెప్పవచ్చు, కానీ దేశం కోసం నేను ఏమి ఇవ్వగలను అని ప్రశ్నించుకోవడమే నిజమైన దేశభక్తి. ఈరోజు మన దేశానికి మనమే భవిష్యత్తు. ఈరోజు మనం విద్యార్థులం, కానీ మనలో రేపు ఎవరో ఒకరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, సైనికుడు కావచ్చు. మనలో ఎవరం ఏదో ఒకటి కావచ్చు, కానీ ముందుగా మంచి పౌరులం కావాలి. మంచి మనుషులు ఉంటేనే మంచి సమాజం నిర్మించబడుతుంది. మంచి సమాజంతోనే బలమైన భారతదేశం నిర్మించబడుతుంది. అందుకే ఈరోజు మనమందరం కలిసికట్టుగా అన్ని పనులను చేసుకోవాలి. ఈరోజు సరిహద్దుల్లో సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారు. అయితే మనం మన బాధ్యతను నిర్వర్తిస్తూ దేశాన్ని నిర్మించుకోవాలి. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడలేమా? వాళ్ళు తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు. మన స్వార్థాన్ని అర్పించలేమా? ఇదే మన బాధ్యత, ఇదే మన దేశభక్తి, ఇదే స్వాతంత్రానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. చివరిగా అందరం ఒక చిన్న ప్రమాణం చేద్దామా? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా చట్టాలను గౌరవిస్తాను, నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను, పర్యావరణాన్ని కాపాడతాను, నిజాయితీగా చదువుకుంటాను, బాధ్యతగా జీవిస్తాను, నా ప్రతిభను నా దేశ అభివృద్ధికి ఉపయోగిస్తాను. ఎందుకంటే దేశం మారాలి అని ఎదురు చూడడం కాదు, దేశం మారేలా మనమే మారాలి. భారతదేశ భవిష్యత్తు మన హృదయాల్లో భారతదేశం ఉండాలి. మన చేతుల్లో భారతదేశ భవిష్యత్తు ఉండాలి. మన అడుగుల్లో భారతదేశ అభివృద్ధి ఉండాలి. మన కళల్లో బలమైన, స్వచ్ఛమైన, శాంతియుతమైన గొప్ప భారతదేశం ఉండాలి. ఇదే మన బాధ్యత. నా దేశం నా గర్వం, నా దేశం నా బాధ్యత. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని నా ఉపన్యాసం కోసం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.